ఇంకోటేనా మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? నేను 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను యాక్టర్‌గా. హ్మ్. సో, ఒకటైతే బ్రదర్, యాక్టింగ్ అనేది బై బర్త్, బై డెత్ మన బాడీలో ఉంటుంది ప్రతి వ్యక్తికి. కాకపోతే సందర్భానుసారం ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తారు. అక్కడ సందర్భానుసారం స్క్రిప్ట్ ఉండదు. రియల్ లైఫ్‌కి. ఇంతే తప్పనిచ్చి యాక్టింగ్ అనేది స్పెసిఫిక్‌గా మనం ఏదో దీన్ని వాళ్ళని చూసి, వీళ్ళని చూసి కాపీ కొట్టడం అలా అనుకోవడానికి లేదు. చూసి యాక్టింగ్ మెళకువలు నేర్చుకోవడం వచ్చు. తప్పే లేదు. నేను ఇప్పటికీ చేస్తున్నాను. పక్కన పెడితే ఇక పోతే ఒకప్పుడు ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. సో, ఎక్కడ ఆఫీస్ ఉందో తెలీదు. సో, ఎళ్లి ఎలా యాక్టింగ్ చేయాలో తెలీదు. ఇలా ఉండేది. ఇప్పుడేందంటే సోషల్ మీడియా పుణ్యమని యాక్టింగ్ రీల్స్ రూపంలో ఇంకో చోట చేసుకొని ఆల్రెడీ నేర్చుకునేస్తున్నారు. ప్లస్ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఆడిషన్స్ అనేది వెళ్ళి చాలా ఈజీగా అడ్రస్ క్యాచ్ చేసి వెళ్ళిపోయి ఆడిషన్స్ ఇచ్చేస్తున్నారు. సో, ఇప్పుడు కాంపిటీషను, అప్పుడు కాంపిటీషన్‌కి కంపేర్ చేస్తే ఒకటే ఉంటుంది. కానీ ఇప్పుడు వే ఆఫ్ అప్రోచ్ ఈజీ అయిపోయింది. దానివల్ల చాలామంది ఇప్పుడు యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ముందుతో పోల్చుకుంటే ఈజీగా అయిపోతున్నారు. బట్ టాలెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడే ఉంది. క్యారెక్టర్ అనేది అప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, ఇప్పటికి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. అది తేడా లేదు. సో, ఇప్పుడు వే ఈజీ అయిపోయింది. ఓకే. 'దూది వెంకట్' గారు అంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' బాగా గుర్తుకొస్తుంటది. సో, ఆ డైలాగ్ ఒక్కసారి మాకోసం. నేను నేను కొన్ని ఆహ్, అంటే ఒక ఫస్ట్ కేస్‌లో ఒక 10 సినిమాలు ఫుల్ లెంగ్త్‌లు ఉంటాయి సార్. 'స్నేహగీతమా', 'లవ్ యూ బంగారమా', 'ఆకాశవాణి' ఇట్లా చెప్పుకుంటూ పోతే, బట్ అందులో ఏదో ఒక సినిమా ఆడితే నేను నమ్మే అయ్యప్ప స్వామి తోటి ఈరోజు ఇంకోలా ఉండేది. బట్ ఎనీవే డెఫినెట్‌లీ కొడతాను. వెరీ షార్ట్ టైమ్ కొడతాను. అయితే అట్లా అలాగే చిన్న క్యారెక్టర్లు చేసిన వాటిలో కూడా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' లాంటివి ఆడాయి. హ్మ్. సో, అందులో టికెట్‌లెస్ బ్యాచ్‌లో శివన్న టీటీ అడుగుతారు. అప్పుడు చెప్తాను. నా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఓ ఆమెకి లవ్ లెటర్ రాసినానా. ఆ అమ్మి లవ్ లెటర్ చదివి నాకు పడిపోయిందన్నా. నువ్వు ఇదే సాడ్ కవిత కానీ బ్యాడ్ కవిత కాదన్నా. ప్రియా, నా ప్రేమ పుచ్చకాయ, కాయ కాసింది, పువ్వు పూసింది, నువ్వు గుండెల మీద కొట్టిన దెబ్బ వాసింది, అయినా నువ్వు అంటే ప్రేమ ప్రియా అటు చెప్పంగానే అమ్మి కింద పడిపోయింది సార్. పడిపోగానే నేను తీసుకుపోయి తాళాలు గుర్తు చేతిలో పెట్టాను సార్. అది పడిపోయింది, మూర్చొచ్చి పడిపోయింది. అవునా సార్, నాకు తెలియదు సార్ ఇలా. సో, అందులో ఒక డైలాగ్ అది. ఓకే. సూపర్. యా అన్న మీరు ఇంకా ఇన్ని చాలా క్యారెక్టర్స్ చేశారు కదా! ఏ క్యారెక్టర్ టఫెస్ట్‌గా అనిపించింది మీకు? లేదు బ్రదర్, నాకు యాక్టింగ్ అనేది బాడీలో పార్ట్ అయిపోయింది. మా అమ్మ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను. నేను నమ్మే అయ్యప్ప స్వామి తోటేసి చెప్తాను. 14 సార్లు మాలేసా. యాక్టింగ్ అనేది ఇప్పటివరకు నేను కష్టపడిందే, యాక్టింగ్ నేర్చుకునిందే తప్పనిచ్చి కెమెరా ముందెళ్ళి ఇబ్బంది పడింది అనేది నా నా చరిత్ర లేదు, ఎప్పటికీ ఉండదు. కాకపోతే డైరెక్టర్స్ కొంతమంది నువ్వు ఇలా కాదు, ఇంకొచ్చి ఇలా చేయాలి పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం రెండో టేక్, మూడో టేక్ ఇంకోలా ఇచ్చుకున్నా వెళ్ళాను తప్పనిచ్చి నేను ఇబ్బంది పడింది అనేది లేదు. బట్ నాకు ప్రతి డైరెక్టరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మా నాన్నలాగా భావిస్తా. ఎందుకంటే మా నాన్న చెప్తున్నారని అనుకుంటా. అలాగే ప్రతి ప్రొడ్యూసర్ నేను మా అమ్మలా భావిస్తా. మా అమ్మ అన్నం పెడుతుందని అనుకుంటా. ఎందుకంటే నేను అలా భావించలేకపోతే ఆ పనికి నేను న్యాయం చేసేవాడిని కాలేను. సో, కాబట్టి ఇప్పుడు మా నాన్న చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక డైరెక్టర్ మన నాన్నతో కంపేర్ చేస్తున్నాం, డెఫినెట్లీ మనం ఆ కరెక్షన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం ముందుకి. సో, కాబట్టి నేను ఇబ్బంది పడిన దాఖలైతే లేవు. ఎందుకంటే నేను అందరిని గురువుగా నాన్నతో పోలుస్తా. అప్పుడు ఎందుకు ఇబ్బంది పడి తీసుకుంటా. చాలా పాజిటివ్‌గా, స్పోర్టివ్‌గా తీసుకుంటా. సో, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ రిపీటెడ్‌గా నన్ను పిలుస్తుంటారు మూవీస్‌కి వాళ్ళు చేసినప్పుడు. కాబట్టి ఎంజాయ్ చేస్తా. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా! ఎప్పుడైనా అనిపించిందా ఎందుకొచ్చానురా స్వామి ఈ ఇండస్ట్రీకి అని? ఎందుకొచ్చానురా స్వామి అనేది నా జీవితంలో చనిపోయే వరకు అనిపించదు. బట్ కష్టాలు పడ్డా. అందులో నో డౌట్. నేను రెంట్ కట్టుకోలేక ఒకటే డ్రెస్‌తో వెళ్ళి వేరే ఫ్రెండ్స్ రూముల్లో దాక్కున్న రోజుల్ని ఫేస్ చేశా. అది ఇప్పటికీ స్వీట్ మెమరీసు. అండ్ తినడానికి డబ్బులు లేకపోతే ఈసఫ్‌గూడ లాంటి ఫంక్షన్ హాల్స్‌లో ఎవరో కూడా తెలీదు. ఆ మహానుభావులు అందులో ముస్లిమ్స్ ఉండే, క్రిస్టియన్స్ ఉండే, హిందూస్ ఉండే పెళ్ళిళ్ళు, బర్త్‌డే పార్టీలు తెలీదు. దాదాపుగా ఒక 10 సార్లు. సో, నేను ఆ రిలేటెడ్ ఏరియాలోనే ఉంటా కదా! ఇక్కడ ఉండేవాడిని వెంకటగిరిలో. సో, కాబట్టి బై వాక్ వెళ్ళి తిన్న రోజులున్నాయి.
నేను సిగ్గుపడాను బ్రదర్. ఎందుకంటే మనం తప్పు చేస్తే సిగ్గుపడాలి. ఆకలిగా ఉంది, వెళ్ళి తినేసి వచ్చాను. మంచి స్వీట్లు నాన్ వెజ్లతో తిన్నాను, తప్పేం లేదు. ఇప్పుడు దూది వెంకటన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఉన్నాయి సార్, దాదాపు ఒక 10 సినిమాలు ఉన్నాయి. రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాసు, నవీన్ పులిశెట్టి, ఆనంద్ దేవరకొండ, సో పెద్దర్జున్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 10 సినిమాల దాకా ప్రజెంట్ షూట్ జరుగుతున్నాయి, రిలీజ్కి ఉన్నాయి సార్. డెఫినెట్లీ నేనైతే మాత్రం సార్ వెరీ సూన్, మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల ఒక వీడియోలో ఇతనిలో భయంకరమైన కమెడియన్ ఉన్నాడు అనేది ఇప్పటివరకు చూశారు, బట్ సక్సెస్ లేదు. కానీ ఇతనిలో భయంకరమైన విలన్ కూడా ఉన్నాడు అనేది మాత్రం దగ్గరలో ఒక పెద్ద హీరో, అంటే ఇక్కడ హీరో పేరు రివీల్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, దాదాపుగా ఒక పెద్ద హీరో. సో 100 కోట్లు కలెక్షన్ చేసిన ఒక పెద్ద హీరోని, దాంట్లో ఫస్ట్ టైము దానికోసమే తగ్గుతున్నా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అంతకుమించి డీటెయిల్స్ చెప్పడం ఇక్కడ భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. సో ఇతను నెగిటివ్ కమెడియన్గా కంటే నెగిటివ్గా ఇంత బాగా తినేసాడా అని అనుకునే పరిస్థితి ఉంటుంది. 1980s ఉంటుంది ఆ స్క్రిప్ట్ కూడా, నేను ఇంకంతకుముందు చెప్పొద్దు ఎందుకంటే తప్పది. అది ఓకే, ఇది ఫిక్స్ ఈ జన్మకి ఇది ఫిక్స్. ఓకే, ఒకటి నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జబర్దస్త్ స్టార్టింగ్లో చాలా స్కిట్స్ చేస్తారు, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. జబర్దస్త్లో రాజకీయ కోణం ఉందంటారా? ఒకటి బ్రదర్, మీరు అన్నది మేబీ అన్ని చోట్ల పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. సినిమానా, నిజంగా పాలిటిక్సా, రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఒకటైతే మన దగ్గర క్యారెక్టర్ ఉన్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు, మేబీ ఆ పాలిటిక్స్ ఉన్నా మేబీ మనం జంకాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మేబీ మన దగ్గర మిస్టేక్స్ లేనప్పుడు. సో వన్స్ మన దగ్గర మిస్టేక్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం భయపడతాం. ఇక్కడ మన మైండ్ చెప్పేస్తుంది, మన ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది, అది చెప్పేస్తుంది. ఇప్పుడు నాకు చాలా పెద్ద సర్కిల్ బ్రదర్, చాలా పెద్ద సర్కిల్ ఇండస్ట్రీలో. బికాస్ ఆఫ్ దానికి కారణం ఏంటంటే నా క్యారెక్టర్, నేను అందరితో బాగుంటా, ప్లస్ వీలైనంత హెల్ప్ చేస్తుంటా. రెండోది నా టాలెంట్, నాకు వచ్చిన యాక్టింగ్ చేస్తా, డైరెక్టర్స్ నా నాన్నతో సమానం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. ఇలాంటప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు రాలేదు, ఫ్యూచర్లో కూడా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెల్లాకి చంటి కూడా నా ఫ్రెండే, వాడు వచ్చి కామెంట్స్ చేశాడు, నాకు వేరే ఛానల్స్లో కూడా అడిగింది, మీకు చెప్తున్నా, మీ ఛానల్లో కాదు. అప్పుడు నేను చెప్పా, సుమన్ టీవీలో అడిగింది చెప్తున్నా. అప్పుడు వాళ్ళకి చెప్పాను నేను, వాడు నా ఫ్రెండే, బట్ మల్లెమాలే కాదు, వేరే అన్ని బ్యానర్ని కంపేర్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగింది కాబట్టి మల్లెమాల కాబట్టి దానికోసం చెప్తున్నా. ఏ బ్యానర్ అయినా నా అమ్మతో సమానం, నేను పనిచేస్తాను. అందులో మల్లెమాల కూడా నా అమ్మతో సమానం. నాకే కాదు, ఇప్పుడు ప్రజెంట్ బాగా సక్సెస్ అయిన వాడు చెమ్మక్ చంద్ర కావచ్చు, తమ్ముడు సుడిగాలి సుది, గెటప్ సీను, ఇట్లా అందరికి కూడా అమ్మతో సమానం. వాళ్ళ ఒరిజినల్ అమ్మ ఎలానో దాని తర్వాత ఈమె కూడా అమ్మతో సమానమే, అంటే జన్మనిచ్చిన అమ్మ తర్వాత ఈమె అమ్మతో సమానం. సో అట్లాగా చంటి అనేవాడికి కూడా వాడు ఈవేళ హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లలతో, 2 అమ్మాయిలతో, నా మేనకోడలతో సమానం వాళ్ళు కూడా. అండ్ వాడు హ్యాపీగా కారు తీసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు. సో ఒకప్పుడు మార్కెటింగ్, నేను ఎక్కడ చెప్పింది ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఒకప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా బైక్ మీద తిరిగేవాడు, ఏమొచ్చేది ఒక 20,000 25,000 వచ్చేదేమో. అలాంటిది ఈరోజు బిందాస్గా ఉన్నాడు. సో వాడు ఎందుకు అన్నాడు, వాడికి ఏదన్నా ఫ్రస్ట్రేషన్ ఏదన్నా, వాడికి ఏదన్నా వాడు ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, అనేది తప్పు. వాడు అన్నాడు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అంటే. మల్లెమాలనే కాదు, ఏ బ్యానర్ని అన్నా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుని మల్లెమాల కాబట్టి మన అమ్మని అన్నట్టే, అది వాడు చెలాక చంటే అవన్నీ ఎవరన్నా అని మన అమ్మను మనం కామెంట్ చేసినట్టే. మన అమ్మను మనం కామెంట్ చేస్తామా? చేయము. మన అమ్మను మనం కామెంట్ చేసిన రోజు మనం ఆ రోజు ఇంకా కడుపుకి అన్నం కాదు, పెంట తింటున్నట్టే నా పర్సెప్షన్. అది చంటి కాదు, ఎవడన్నా నేను పట్టించుకోను, నేను ఇలానే ఉంటా. నేను తప్పు చేస్తానని మీకు ఈ ఇంటర్వ్యూ చూసి కూడా ఎవరికి అనిపించింది అనుకోండి, మీరు ఏ సలహాలు ఇవ్వండి తీసుకుంటా, అవసరమైతే తిట్టండి, నేను భరిస్తా కామెంట్స్ రూపంలో, దానికేం లేదు. ఎందుకంటే అది మళ్ళీ అమ్మ బ్రదర్, అమ్మని అమ్మలానే చూడాలి, ఎప్పటికీ చూడాలి. ఇంకా వాళ్ళ గురించి లైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా మన ప్లస్ టీవీ మంచిగా చూసి అందరూ ఆదరించాలి. ఒక బాలకృష్ణ గారి సాంగ్లో మన ప్లస్ టీవీ గురించి ఒక మొక్క, తప్పుడు మహేష్ యాకరికు బాగుంది, నువ్వు బుద్ధిగా మంచి ఇంటర్వ్యూలు చేయాలి, మన ప్లస్ టీవీని కూడా అందరూ ఆదరించి అభిమానించి ఒక గొప్ప ఛానల్గా మీరు అందరూ కూడా దాన్ని తీసుకెళ్ళాలని మీ దూది వెంకట్ కోరుకుంటున్నాడు.